అనగనగనగనగనగనగనగా ఒకానొక అడవిలో ఒక సరదా అయిన ఒక పులి ఉంది. ఆ పులి ఒకరోజు అలా సరదాగా తిరుగుతూ సారీగామా అంటూ పాడుకుంటూ వెళ్తుంది. ఆ మాటలన్నీ విన్నది ఒక నక్క. అమ్మో! పులి ఇటు రానే వస్తుంది. దానికి నేనే ఆహారం అయిపోతానేమో. అయ్యో దేవుడా! నాకేదైనా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పి నేను ఇటుగా వస్తుంటే దానికి నేను ఆహారం అయిపోయేటట్లున్నానే. అయ్యో! ఏదైనా కానీ ఈరోజు ఎలాగైనా కానీ ఆ పులి నుంచి నేను తప్పించుకోవాల్సిందే అని వెనకమాలగా ఉండి ఆలోచించుకుంటా ఉంది. అప్పుడే పులి అబ్బా! నాకు ఈరోజు కొంచెం ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కనీసం ఏదైనా చిన్న జీవులు పురుగులైనా వెతుక్కోవాలి. నేను మంచివాడిని కదా అనుకుంటూ ఉంది. పులి అటు రావటం నక్క గమనించింది. అందుకే తను ఒక పన్నాగం వేసింది ఈ లోపలే. అదేమిటంటే, నాకు ఈరోజు బాగా ఆకలిగా ఉంది. ఈ కోడెనుకలు ఈ కుక్కెనికలు నాకు అవసరం లేదు. నేను ఈసారి గట్టిగా పులి మాంసమే తింటాను. ఎలాగైనా సరే పులిని వెంటాడి దాని మాంసం తినాల్సిందే నేను ఈరోజు. పులి మాంసం తిని చాలా రోజులైపోయింది. నేను ఖచ్చితంగా తింటాను అనేని ఆ నక్క పులికి వినపడేటట్లు పెద్దగా అరుస్తూ తనకు తానే చెప్పుకుంటూ ఉంది. అయ్యో దేవుడా! నేను ఇప్పుడు అన్న మాటలన్నీ ఆ పులికి వినపడుంటే బాగుండు. కనీసం నేను బ్రతికి ఇంటికి వెళ్తాను అనేని దేవుణ్ణి వేడుకుంటూ ఉంది ఆ నక్క. ఇక ఆ మాటలన్నింటినీ పులి వింటుంది. అమ్మ బాబోయ్! ఎవర్రా? పులి అన్నింటికంటే బలమైంది కదా! ఆ పులినే వేటాడాలి అంటుంది. అవతల పక్క ఎవరో పెద్ద బలమైన జంతువులే ఉన్నాయి. అమ్మో! నా దగ్గరికి వచ్చి నన్ను తినేస్తారేమో అనుకుంటూ ఆ పులి ఎంతగానో భయపడింది. తాను పులి అన్న సంగతి మర్చిపోయి అవతల ఇంకేదో ఉంది అని అనుకుంది. అబ్బా! నాకు ఈరోజు ఖచ్చితంగా పులి మాంసం కావాల్సిందే, నేను తినాల్సిందే అంటూ మరలా పెద్దగా గట్టిగా అరుస్తూ చెప్పుకుంటే ఆ మాటలన్నీ పులికి వినపడ్డాయి. అమ్మో! అటువైపు నిజంగానే నేను అనుకున్నది కరెక్టే. నిజంగానే పెద్ద బలమైన జంతువు ఉంది. దాని జోలికి నేను వెళితే నేనే ఆహారం అయిపోతాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిది అని చెప్పేసి ఆ పులి అక్కడి నుంచి పరుగు అక్కడి నుంచి పరిగెట్టేసింది. ఇక అక్కడికి వచ్చి చూసిన నక్క పులి లేదు, అది వెళ్ళిపోయింది అని తెలుసుకొని బయటకు వచ్చేసింది. ఇక పులి వెళ్ళిపోయాక నక్క ఆనందానికి అవధులు లేవు. మరి నక్క మజాక. నక్క ఏదైనా ఆలోచన చేసి తాను తప్పించుకోవాలి అనుకున్నది అంటే ఇక ఎవరి వల్ల కాదు దాని ఆలోచనలు మార్చడం. అంత బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ నక్క. ఇప్పుడైనా అర్థమైందా మీకు? తప్పించుకోవాలి అన్నా, ఏదైనా సాధించాలి అన్నా కండబలం అవసరం లేదు, గుండె బలం కావాలి. అంటే మన ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. కష్టాల్లో ఉన్నప్పుడు కండబలం కన్నా కానీ మన ఆలోచించే బలమే ఎక్కువగా ఉంటే మనం తప్పకుండా గెలుస్తాం.